వాయిస్ చాలా బాగుంది నిజం చెప్పాలంటే. అంటే నువ్వు ర్యాపింగ్ సైడ్ అంటే ర్యాపర్కి ఎందుకు వెళ్ళినావు? మంచి సింగర్గా మంచి సాంగ్స్ ఇప్పుడు నువ్వు పాడుతుంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మధుర మధుర తల మీనాక్షి అని చెప్పేసి పాట పాడినావు. అంటే నాకు రాదు కానీ ఆ సాంగ్ కానీ సిగ్గేస్తుంది నేను చూస్తుంటే ఆ సాంగ్ కానీ అది ఇంతకుముందు నువ్వు గీత శ్లోకం చెప్పినావు అది కానీ ఇంత బాగా అసలు సంగీతం వచ్చినట్టు నువ్వు పాడుతున్నావు. సో అట్లాంటిది నువ్వు సింగర్గా ఎందుకు లేవు అసలు? వన్స్ అగైన్ అ గుడ్ క్వశ్చన్. సో బేసిక్గా మనకి తెలిసిన సింగర్స్ ఎంతమంది ఉన్నారు? టాప్ సింగర్స్ మూవీస్లో పాడేవాళ్ళు సునీత, ఉషా, చిత్ర, కౌంటబుల్ అవును పేర్లు తెలిసిన. అవును. తిప్పి కొడితే ఒక 50. అవును. ఓకే, షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ కలిపి తిప్పి కొడితే 50. ఇప్పుడు మన ఇండియాలో ఎంతమంది సింగింగ్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు మీ గెస్ ప్రకారం? ఉండొచ్చు, చాలా మంది లక్షల్లో ఉండొచ్చు, డెఫినెట్లీ ఉండొచ్చు. ఇప్పుడు ఆ లక్షల్లో ట్రైనింగ్ తీసుకున్న పీపుల్లో జస్ట్ డబుల్ డిజిట్లోనే పేలుతున్నారు. ఐ మీన్ ఫేమస్ అవుతున్నారు, బయటకు వస్తున్నారు, తెలుస్తున్నారు. అంటే మిగతా వాళ్ళు పడేది కూడా కష్టమే, మిగతా వాళ్ళు కూడా నేర్చుకునేదే. బట్ వాళ్ళకి ఆ విజిబిలిటీ అన్నది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళు బయటికి రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు మన కొన్ని షోస్ ఉంటాయి పాడుతా తీయగా, యా పీపుల్ ఆర్ కమింగ్ అవుట్, దే ఆర్ డూయింగ్ ఇట్. బట్ అది అప్ టు ఎక్స్టెంట్ వరకే. అదొక రాజ్యం, ఆ రాజ్యంలో ఎంతమంది సైనికులు ఉంటారు, లీడ్ చేసే రాజు, రాణి, మంత్రి, తర్వాత రాజ్యం మటాష్. సింపుల్, యాజ్ సింపుల్ as that. సో ఈ లక్షలు, ఈ వందలు ఇలా లెక్క పెట్టుకుంటే నేను యూనిక్ కదా. సో నేను ర్యాప్లోకి వెళ్తే దెర్ ఆర్ నో పీపుల్, దెర్ ఇస్ నో కాంపిటీషన్. దున్నేయచ్చు ఏలేయచ్చు అనేది నీ ఫీలింగ్? దున్నేయొచ్చు ఏలేయొచ్చు అన్నది పాయింట్ కాదు. నిల్చుంటే ఐ విల్ బి ద ఫస్ట్. అంటే క్రియేట్ చేస్తే నేను లెగసీ క్రియేట్ చేస్తా, నన్ను ఫాలో అయ్యి వచ్చే వాళ్ళు వస్తారు.